హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అదేవిధంగా చింతపండు పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ చింతపండుతో చేసే పులిహోర భలే రుచిగా ఉంటుందండి. మనకి గుడిలో ప్రసాదం పెడుతుంటారు కదండి, అదే టేస్ట్తో మనకి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా రైస్ని పొడి పొడిలాడుతూ ఉడికించి పక్కన చల్లారబెట్టుకోవాలండి. రైస్ చల్లారేలోపుగా ఇప్పుడు చింతపండు పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చింతపండుని 1 అవర్ పాటు నానబెట్టేసుకోవాలండి. అలా నానిన చింతపండుని ఇలా గుజ్జు తీసేసుకోవాలండి. చింతపండు గుజ్జు అనేది గట్టిగా ఉండాలండి. మనం లూజ్గా చేసుకున్నామంటే మనకి పేస్ట్ అనేది చాలా ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది. మనం చింతపండు కలిపేటప్పుడే తక్కువ వాటర్ వేసుకొని కలుపుకున్నామంటే ఇలా గట్టిగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి. ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కాస్త జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి. ఈ పప్పు దినుసులు అనేది కొలతేమీ లేదండి. మనకి చేసుకునే క్వాంటిటీని బట్టి మనం ఈ పప్పు దినుసులు అనేది యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి. ఇప్పుడు మనకి ఎండుమిర్చి అనేది ఒక 10 వరకు ఇలా తుంచి యాడ్ చేసుకోవాలండి. స్పైసీగా చాలా బాగుంటుందండి పులిహోర అనేది. చక్కగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేపుకున్నప్పుడే గింజ లోపల వరకు వేగుతుందండి. మనకి పప్పు దినుసులంతా చక్కగా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని మరి కాస్త వేపుకొని ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి. పసుపులోని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకోవాలండి. ఇలా చింతపండు గుజ్జు యాడ్ చేసి ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ చింతపండు పులిహోరకి కాస్త సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుందండి. ఇలా సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ప్రాసెస్ అయితే మనం ఇలా చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త పోపు ప్రిపేర్ చేసుకోవటమే ఆలస్యం అండి. మనకి చింతపండు పులిహోర రెడీ అయిపోతుందండి. చూడండి, చక్కగా చింతపండు గుజ్జు మనకి ఇలా గట్టిగా వచ్చిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జును మనం పూర్తిగా చల్లారించుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు చింతపండు పులిహోర రెడీ చేసేసుకోవచ్చండి. పొద్దున్నే లంచ్ బాక్సెస్ ఇచ్చే వాళ్ళకు ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నారంటే 1 మంత్ వరకు ఈ చింతపండు పేస్ట్ అనేది నిల్వ ఉంటుందండి. మనం ప్రిపేర్ చేసుకున్న పోపులోకి రైస్ యాడ్ చేసుకోవాలండి. మనకి పోపు కూడా పూర్తిగా చల్లారిపోవాలండి. అదేవిధంగా రైస్ కూడా పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే ఈ పులిహోరని కలుపుకుంటే మనకి మంచి రుచి వస్తుందండి. మనకి రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడు తొందరగా పాడైపోతుందండి పులిహోర అనేది. ఇప్పుడు మనం చేసుకున్న చింతపండు పేస్ట్ కూడా కాస్త యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి చింతపండు పేస్ట్ అనేది యాడ్ చేసుకుని ఒక్కసారి చేతితో ఇలా కలుపుకోవాలండి. మనం ఈ చింతపండు పులిహోర మంచి రుచి రావాలంటే ఇంకొక చిట్కా ఉందండి. చేతితో కలిపినప్పుడే మనకి ఈ చింతపండు పులిహోర మంచి రుచి వస్తుందండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కాస్త యాడ్ చేసుకున్నామంటే కంటికి ఇంపుగా ఉంటుంది, నోటికి రుచిగాను ఉంటుందండి. చాలా సింపుల్గా ఈ చింతపండు పులిహోర మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.